హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇన్ఫినిక్స్ కొత్తగా లాంచ్ చేసిన 020 ప్రీమియం వ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు మంచి సెల్ఫీ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరాలో స్పెషల్ ఫీచర్స్ ఉండాలి అంటే ఈ మొబైల్ అన్బాక్సింగ్ మీరు చూడాల్సిందే డెఫినెట్లీ. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ వైట్ బాక్స్ పైన 020 అని రాసేసి దానిపైన లైన్స్ ప్యాటర్న్ ఉంది. ఇందులో స్పెషాలిటీ మొబైల్ ఫోన్లో ఏంటంటే 60 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న అల్ట్రా క్లియర్ ఫ్రంట్ ఫోటోగ్రఫీ కోసం స్పెషల్ కెమెరా బిగించారు. మనం చూద్దాం దాని క్వాలిటీ ఎట్లా ఉందో. ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ మీరు ఫీచర్స్ చూడొచ్చు. 60 MP OIS ఫ్రంట్ కెమెరా, హీలియో G99 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 45 వాట్స్ సూపర్ చార్జ్, ఇంకా డబుల్ లూప్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ బాడీ, 8+128GB వేరియంట్. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ మీకు AMOLED డిస్ప్లే 90 హెర్ట్జ్ డిస్ప్లే తోటి వస్తుంది. అన్ని అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇన్ఫినిక్స్ బ్రాండ్వి బాగానే ఉంటాయి. ఈరోజు మనం చూద్దాం దీని క్వాలిటీ ఎట్లా ఉంది, ఫీచర్స్. ఇంకా దీని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా స్పెషల్లీ చూడాలని ఉంది నాకు. ఇది అన్బాక్స్ చేయగానే దాంట్లో మీకు ఇక్కడ 45 వాట్స్ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉన్న ఛార్జర్ చూడొచ్చు. సేఫ్ ఫాస్ట్ ఛార్జ్ ఇందులో. ఇంకా లో బ్లూ లైట్ ఉంది డిస్ప్లేలో, టైప్ సి కేబుల్, ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్, రెగ్యులర్గా వచ్చే వాళ్ళ డాలర్ నోట్, ఇంకా ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ కూడా వచ్చింది. అంటే మీకు ఫ్రీ కేస్ కూడా దీంతో పాటు ఉంది. కేస్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇది మన మొబైల్ 020 60 మెగాపిక్సెల్ OIS గ్రాండ్గా రాశారు, అల్ట్రా క్లియర్ ఫ్రంట్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, డిస్ప్లే బాగుంది. ఇది అంటే వెయిట్ కూడా మంచి రీజనబుల్ వెయిటే ఉంది. 196 గ్రామ్స్ ఉండేసి మీకు డిస్ప్లే చూడొచ్చు. ఇక్కడ నాచ్ డిస్ప్లే. ఇక్కడ దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 60 మెగాపిక్సెల్ OIS ఆటో ఫోకస్ కెమెరా. ఇంకా ఆల్రెడీ దానిపైన మీరు స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టేసి ఉంది చూడొచ్చు. స్పీకర్ గ్రిల్ కూడా, అంటే ఇంకా ఆన్ చేసి మీకు బెజల్స్ అవన్నీ చూపిస్తాను. ఇదంతా మెటల్ ఫ్రేమే. ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ చూడొచ్చు, వాల్యూమ్ రాకర్ బటన్, అంతా ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఇంకో స్పీకర్ గ్రిల్. ఇంకా ఇట్ సైడ్ చూడొచ్చు మీరు సిమ్ ట్రే తీసి కూడా చూపించేస్తాను. హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది, 2 సిమ్స్, ఇంకా ఒక మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ కూడా బాగుంది, సాటిన్ ఫినిష్లో. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. 0 అని ఇక్కడ రాసేసి మొత్తం ఫింగర్ ప్రింట్స్ అస్సలు పడవు దీనిపైన. కానీ ప్లాస్టిక్ బ్యాకే, అది అట్లా గ్లాస్ లాగా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ బ్యాకే. ఇదే దాని డబుల్ లూప్ డిజైన్ అని చెప్పేసి ట్రిపుల్ కెమెరా సెటప్. ఇది వచ్చేసి మీకు 108 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్, ఇంకా 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా. ఇక్కడ దాని కెమెరా బంప్ కూడా చూడొచ్చు. కొంచెం పెద్దగానే ఉంది కానీ స్టైలిష్గా ఉంది లుక్ అది. అయితే చూద్దాం మనం దాని కెమెరా క్వాలిటీ అది ఎట్లా ఉందో కూడా. ఇంకా ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే ఫిట్ అది బాగానే ఉంది, కంఫర్టబులే ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి కొన్ని గంటలు అట్లా యూస్ చేసేసి అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, కెమెరా శాంపిల్స్ కూడా వీడియో లాస్ట్లో పెడతాను. ఇది ఇన్ఫినిక్స్ 020 మొబైల్ నేను సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు దాని బ్యాక్ అది బాగానే ఉంది. ఇక్కడ సాటిన్ ఫినిష్ చూడొచ్చు దాన్ని. ఫింగర్ ప్రింట్స్ అస్సలు పడవు మీకు. ఇంకా అది గ్లాస్ బ్యాక్ లాగా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్దే. ఫ్రేమ్ మాత్రం మెటల్ది మీకు. ఇంకా ఫినిషింగ్, దాని లుక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా వచ్చేసి దాని డిస్ప్లే క్వాలిటీ అంటే AMOLED డిస్ప్లే కదా, ఎక్సలెంట్ ఉంది. బ్రైట్నెస్, వ్యూయింగ్ యాంగిల్స్ అవి. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఫాస్ట్ ఇంకా యాక్యురేట్ ఉంది. ఇందులో ప్రాసెసర్ MediaTek హీలియో G99 ఉంది, ఆక్టాకోర్ ప్రాసెసర్. VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంటే మీకు గేమింగ్కి దానికి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, స్మూత్ ఉంది. UI అది ఎక్కడ ఏమీ ల్యాగ్ లేదు. ఇంకా నోటిఫికేషన్స్ ప్యానల్, ఇక్కడ సెట్టింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు. వైట్ బ్యాలెన్స్ కూడా అక్యురేట్ ఉంది, చాలా బ్రైట్ ఉంది. అంటే నేను యాక్చువల్గా ఫుల్ డే టైంలో, మధ్యాహ్నం టైంలో అన్బాక్స్ చేస్తున్నాను. ఇంకా నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు, అంత స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా దీని కెమెరా ఫీచర్స్ అవి అంటే దీంట్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది కదా, 108 మెగాపిక్సెల్ది. అది కూడా నేను శాంపిల్స్ అవి తీసి మీకు వీడియో ఎండ్లో పెడతాను, మీరు చూడండి. ఇక్కడ మై ఫోన్లో ఒకసారి డీటెయిల్స్ చూసుకోండి. ఇది XOS 12 వర్జన్ 12 పైన బేస్డ్ మొబైల్. ఇక్కడ దాని ఆండ్రాయిడ్ వర్జన్ 12, ఇంకా దాని సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2022 అని రాస్తుంది. ఇక్కడ 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇంకా 8+5GB మీకు వర్చువల్ ర్యామ్ తోటి కలిపి 13GB మెమరీ, 128GB మీకు స్టోరేజ్, 4500 mAh బ్యాటరీ. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇది కొంచెం అంటే మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 17,999 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లే సెట్టింగ్స్, మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది, హై బ్రైట్నెస్ మోడ్ ఉంది. ఇంకా ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటే మీరు 90/60 ఆటో స్విచ్ పెట్టుకోవచ్చు. నేను 90లోనే, అంటే డిఫాల్ట్ అట్లనే ఉంది, అట్లనే వదిలిపెట్టేశాను. ఇందులో ఐ కేర్ అంటే లో బ్లూ లైట్ ఉంది. ఇంకా
ఇక్కడ మీరు దాని కలర్ స్టైల్ కూడా బ్రైట్ కలరా, ఒరిజినల్ కలరా మార్చుకోవచ్చు. బ్రైట్ పెట్టుకుంటేనే బాగుంది. ఇంకా మీరు కలర్ టెంపరేచర్ కావాలంటే ట్యూన్ కూడా చేసుకోవచ్చు. కూల్, వార్మ్, డిఫాల్ట్ సెంటరే బాగుంది. ఇంకా స్టోరేజ్లో ఆల్రెడీ మీకు 17% యూజ్డ్ అయిపోయింది. 128 జీబీలోంచి మీకు 22 జీబీ వరకు యూజ్ అయిపోయింది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా మీరు కావాలంటే మైక్రో ఎస్డీ కార్డ్ కూడా వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నాకు పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. కెమెరానే దీనిది స్పెషల్ కదా, వాళ్ళు అది కూడా ఫ్రంట్ స్పెషల్ ప్రీమియం వ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ అన్నారు. అంటే ఫ్రంట్ కెమెరాలో మీకు 1/2.8 ఇంచెస్ సెన్సర్ ఉంది. అంటే మీకు అరౌండ్ 0.61 మైక్రాన్స్ పిక్సెల్ సైజ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు దెన్ ఫిల్మ్ మోడ్ స్పెషాలిటీ అది, అంటే మీకు ఎఫెక్ట్స్ కూడా కావాలంటే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. 0.6x వైడ్, 1x 2x జూమ్ కూడా ఉంది. ఇక్కడ మీరు కెమెరా వీడియో సెట్టింగ్స్లో 2K 30 వరకు షూట్ చేస్తుంది. ఇంకా 1080 60 FPS వరకు షూట్ చేస్తుంది. ఇక్కడ మీరు జూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ అంటే సేమ్ అదే, పెద్దగా అందులో సెట్టింగ్స్ ఏం లేవు కానీ వీడియో క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకా మీకు శాంపుల్ అంటే రియర్ వీడియో కెమెరాది నేను వీడియో శాంపుల్ లాస్ట్లో పెడతాను, అది కూడా ఒకసారి చూసేసుకోండి. ఇంకా ఇక్కడ అంటే 108 మెగాపిక్సెల్ ఆన్ చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో, ఇంకా మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లో కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. పెద్దగా అంటే ఇది నార్మల్గా అన్ని మొబైల్స్లో ఉండేలాగానే ఏఐ పోర్ట్రేట్ ఎన్హాన్సర్ అని కూడా ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఉంది. అది డిఫాల్ట్ ఆనే ఉంది. ఆన్లో బాగానే ఉన్నాయి. నేను నా సెల్ఫీ ఇంకా కొన్ని నా పోర్ట్రేట్ కూడా ఒకటి పెడతాను, చూసేసుకోండి. ఏఐ క్యామ్, బ్యూటీ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఇంకా సూపర్ నైట్ మోడ్ అంటే మీకు లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నేను ఫ్రంట్ సెల్ఫీ కెమెరాది స్పెషల్ కదా, దాంట్లో లో లైట్ ఎట్లా ఉంటుందో అది కూడా మీకు చూపించేస్తాను. ఇంకా ఫ్రంట్లో కూడా మీకు డ్యువల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, సూపర్ నైట్ మోడ్, స్టడీ షాట్ ఉంది, అన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అపర్చర్ కూడా మీకు వచ్చేసి f1.8 ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ కూడా చూడొచ్చు. ఫిలిం, వీడియో, ఏఐ, బ్యూటీ, పోర్ట్రేట్ అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాలో అసలు ఏం ప్రాబ్లం లేదు, ల్యాగ్ కూడా ఏం లేదు, ఫాస్ట్ ఉంది కెమెరా రెస్పాన్స్ కూడా. ఇంకా డీటెయిల్, షార్ప్నెస్, ఇంకా కలర్ అక్యురసీ అది కూడా బాగానే ఉంది. ఇంకా మీరు శాంపుల్ చూస్తే మీరే చెప్పొచ్చు. లాస్ట్లో నేను అన్ని శాంపుల్స్ పెడతాను, అక్కడ చూసేసుకొని మీకు కెమెరా క్వాలిటీ దీనిది ఎట్లా అనిపించిందో, ట్రిపుల్ రియర్ కెమెరా ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా రెండూ పెడతాను, మీరు చూసుకోండి. ఇంకా ఏదైనా యూట్యూబ్ వీడియో నాదే ప్లే చేసేసి మీకు దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా అట్లనే దాని స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో అది కూడా మీకు డీటెయిల్గా ఇక్కడ చూపించేస్తాను. విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, ఇంటెల్ నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ అని చెప్పేసి పెట్టాను. నిజంగానే వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటెల్ యాక్చువల్గా నాకు ఇది ప్యాకేజ్ పంపించింది కదా, ఇది మీకు ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ రీసెంట్గా నేను దీపావళి గిఫ్ట్స్ అని అన్ని బాక్సులు అవి పెట్టి నేను మీకు ఒకటే డిస్ప్లే క్వాలిటీ ఇంకా దాని స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే సూపర్ అనిపించింది. కాస్ట్ కూడా ఓకే, పర్వాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే దాని కెమెరా చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నచ్చింది. దాన్ని కూడా శాంపుల్ ఇప్పుడు ఈ క్లిప్ అయిన తర్వాత పెడతాను. తర్వాత కొన్ని ఫొటోస్ అవి కూడా దాని రియర్ కెమెరా కూడా పెడతాను, మీరు అవన్నీ చూసేసుకోండి. ఇంకా 17,999కి మీకు ఇన్ఫినిక్స్ 020 వ్లాగింగ్ స్మార్ట్ ఫోన్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. ఈ ఇన్ఫినిక్స్ మొబైల్లో స్పెషల్ ఫీచర్ అంటే దీని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది యునిక్ ఫీచర్స్ ఇది. అంటే వ్లాగింగ్కి ఎక్సలెంట్ ఉంది. 60 మెగాపిక్సెల్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండేసి ఆటో ఫోకస్ కూడా ఉంది కదా. ఇప్పుడు నేను 1080 60లో షూట్ చేస్తున్నాను, ఇది 2K 30లో కూడా షూట్ చేస్తుంది. 2Kలో అయితే ఇంకొంచెం వైడ్ వ్యూ ఉంటుంది, 1080 60లో కొంచెం క్రాప్ అవుతుంది. కానీ ఇంకా నా మొత్తం వీడియో 60pది కాబట్టి నేను 60లోనే షూట్ చేస్తున్నా, ఎలాంటి ఫ్లికరింగ్ లేదు. ఇంకా మీకు కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్, షార్ప్నెస్, డీటెయిల్ చూడొచ్చు మీరు. ఆటో ఫోకస్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఇంకా మీరు గింబల్కి పెట్టుకొని ఇంకా సూపర్బ్ వీడియో షూట్ చేసుకోవచ్చు. వ్లాగర్స్కి, ఇంకా యూట్యూబర్స్కి, యూట్యూబ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్. ఇంకా కెమెరాల కోసం వెతికే పనే లేదు, ఇదే పెట్టి షూట్ చేయొచ్చు. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్ దీని బిల్టిన్ మైక్రోఫోన్లోనే రికార్డ్ అవుతుంది. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ మీరు వైర్లెస్ మైక్రోఫోన్స్ కూడా ఇవాళ రేపు చిన్నవి వస్తున్నాయి కదా, నేను ఈ మధ్య చాలా అన్బాక్స్ చేశాను, అలాంటిది కూడా మీరు పెట్టి యూజ్ చేయొచ్చు. ఎట్లా అనిపించింది
అనిపించింది. కలర్స్ కాంట్రాస్ట్ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే 2Kకెళ్ళొచ్చు. ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. దీని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. ఇదే స్పెషల్ ఫీచర్ దీంట్లో. మొత్తం ఫోన్‌లో నాకు నచ్చిన ఫీచర్ ఇది.